ఇంకా పార్టీ తరఫున బీసీలకు 42% సీట్లపై ఎక్కువ మంది మొగ్గు చూపుతారట. ఆ మొగ్గు చూపిన లిస్ట్ ఏదో పెట్టు. ఆ మొగ్గు ఎవడెవడు చూపిండో ఆ పేర్లు బయట పెట్టండి చూద్దాం. అలా సంగతి ఎంతో చూద్దాం. ఎవడెవడైతే 42% పార్టీ తరఫున 42% టికెట్లు చాలు, వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వకున్నా చాలు బీసీలకు అని చెప్పినోడు ఎవడెవడో వాళ్ళ పేర్లు వాళ్ళ పోటీ వాళ్ళు బయట పెట్టరు చూద్దాం. ఏ జాగీరు బీసీ రిజర్వేషన్ల బిల్లు అంశం సుప్రీం దృష్టికి. అక్కడ పెండింగ్ లో ఉన్న కేసులో రాష్ట్ర వాదన కూడా వినిపిస్తాం. పెండింగ్ లో ఉన్న దాంట్లో పెండింగ్ లో ఎందుకున్నది అన్నది బెంచ్ మీదకి రాక పెండింగ్ లో ఉన్న దాంట్లో త్వరపడతాడట. ఇప్పుడు కొత్తగా ఈయనబోడట పిఎస్సి సమావేశంలో సీఎం ఈ ఐడియాలన్నీ ఎవడిస్తాడు రేవంత్ రెడ్డి కంటే జానారెడ్డి అనేటువంటి దుర్మార్గుడు, బీసీ దుర్మార్గుడు ఇచ్చేటువంటి బీసీలకు దుర్మార్గుడిగా వ్యవహరిస్తున్నటువంటి జానారెడ్డి అనేటోడు ఈ ఐడియాలన్నీ తయారు చేస్తూ ఉంటాడు అన్నట్టు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ సీనియర్ నేతలతో కమిటీ న్యాయ కోవిధుల సలహాలు తీసుకుని 28లోగా నివేదిక. మళ్ళీ ఇదో కమిటీ, అటు మంత్రుల కమిటీ ఇటు ఇదో కమిటీ. 28లోగా నివేదిక. బట్టి విక్రమార్క ఉత్తమ్ వెల్లడి. వీళ్ళంతా డ్రామా ఆర్టిస్టులు, వీళ్ళంతా మోసగాళ్ళు, వీళ్ళంతా ఏది చీటర్లను ఇంకెక్కడ బీసీ సమాజం చూడదేమో. మా కుత్తుక మీద కాలు పెట్టిరు కదా, మీరు రాసి పెట్టుకొని మీ రాజకీయ సమాధులు ఖచ్చితంగా బీసీ సమాజం కట్టి చూపెడుతుంది. బీసీల చేతికి రాష్ట్రం ఖచ్చితంగా వస్తుంది. మీరు ఆడినటువంటి డ్రామా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్ ఇస్తానికి అడ్డంకుంది కదా, మరి 10% ఈడబ్ల్యూఎస్ దొంగతనంగా తీసుకుంటారు. ఆ తగ్గించే శక్తి ఇప్పుడు మీ దగ్గర ఉంది కదా, ఒక్క జీవో ఇస్తే తగ్గుతుంది. ఈ చూద్దాం. అది చేయడు. మోసకారి ఎప్పుడైనా మోసమే చేస్తాడు. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి ప్రజలారా. ఇంత క్లియర్గా మన సమాజం అంతా చెప్తా ఉంది. రిజర్వేషన్ లేని పోయి అధికారం గుంజుకుంటే అన్నీ వస్తాయి. అంతే. 26 తారీఖు నాడు వీళ్ళు ఏం రిపోర్ట్ ఇస్తా ఉన్నారు చూసి, అది చూసిన తర్వాత క్లియర్గా బీసీ సమాజం అంతా కూర్చొని మాట్లాడతాం. ఏం జరగబోతుందో మీ ముందుకు తీసుకొస్తాం. దయచేసి మిత్రులారా, ఇక బీసీ ప్రజలారా, మరీ ముఖ్యంగా బీసీ ప్రజలారా, దండం పెట్టి చెప్తా ఉన్నా, ఊకే బతుకం మళ్ళా జన్మ లేదు. ఒక్కటే జన్మ, ఈ జన్మలోనే ఏదైనా చేయాలి.